అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఇటీవల కాలంలో మనం అనేక మంది ఎక్స్పర్ట్స్తో వరుస ఇంటర్వ్యూల పరంపర కొనసాగిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మరొక అద్భుతమైన వ్యక్తి మన ముందున్నారు. శ్రీ రవీందర్ రెడ్డి గారు. చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది, బట్ బ్రీఫ్గా చెప్తాను వారి గురించి. వారు ఎన్ఐటి వరంగల్లో బీటెక్ అండ్ ఎంటెక్ చదువుకున్నారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. తర్వాత యాంటీ కరప్షన్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ పనిచేశారు, ఆల్మోస్ట్ ఐపీఎస్ స్థాయి. ఆ తర్వాత వారికి లోపల ఉన్నటువంటి అంతర్వాణి ప్రకారము వారు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం సృష్టిస్తుంది. ప్లేస్మెంట్స్లో కానీ, స్టార్టప్లో కానీ, పేటెంట్స్లో కానీ, ఫ్యాకల్టీలో కానీ, బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ. సో వారి ప్రయాణం ఎలా కొనసాగింది, తర్వాత ఎన్ఐటి నుంచి కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ వరకు, మధ్యలో ఐపీఎస్ స్థాయిలో పనిచేసినటువంటి వర్క్ గురించి, అదేవిధంగా కాలేజ్ యొక్క గ్రోత్, ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నింటినీ కూడా సమగ్రంగా చర్చిస్తాం. మిత్రులారా, చిట్ట చివరి వరకు వీడియో చూడండి, చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నమస్తే సార్. నమస్కారం అండి. చాలా సంతోషం మీతోటి ఇంటర్వ్యూ చేయడం. ఇదివరకు ఒకసారి అనుకున్నాం కానీ ఇప్పుడు సాకారమైంది. సో సార్, యాక్చువల్లీ మీరు ఎన్ఐటి వరంగల్ అనేది తెలుగువారి యొక్క స్వప్నం. చాలామందికి ఎన్ఐటి అంటే వరంగల్. చాలామంది అడుగుతారు నన్ను, వరంగల్ తప్ప వేరే కూడా ఎన్ఐటీలు ఉంటాయా అని. సో వరంగల్ చాలా క్రేజ్. సో మీరు ఎన్ఐటీలు చదువుకున్నారు, బీటెక్ చేశారు, ఎంటెక్ చేశారు. ఆ తర్వాత మీరు ఇంజనీరింగ్ జాబ్ వెళ్ళకుండా గ్రూప్ 1 సర్వీసెస్లో సెలెక్ట్ అయినట్టున్నారు కదా, డిఎస్పీ. అవునండి. గ్రూప్ 1కి ఎందుకు వెళ్ళారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద నైస్ వర్డ్స్ అండి. అయితే మీరు అన్నట్టు ఎన్ఐటి అప్పట్లో ఆర్ఈసీ వరంగల్ అనేవాళ్ళు దాన్ని. దాంట్లో చదువుకోవడం అన్నది ఒక కళ లాంటిది. నేను పుట్టింది పెరిగింది కూడా యాక్చువల్లీ వరంగల్లో. మా ఇల్లు కూడా ఉండేది ఆర్ఈసీ వరంగల్కి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఎప్పుడు దాని ముందటి నుంచి పోతే కూడా నాకు ఒక దాంట్లో సీట్ తెచ్చుకోవాలని ఒక అంబిషన్ ఉండేది స్ట్రాంగ్గా. సో దానికి అనుగుణంగానే కష్టపడ్డాను. అట్లనే బీటెక్ సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ చదివాను, అక్కడనే ఎంటెక్ కూడా చదివాను. చదివిన తర్వాత ఇంజనీరింగ్ జాబ్ చేశానండి యాక్చువల్గా. స్టేట్ గవర్నమెంట్లో ఇంజనీరింగ్ జాబ్ కొన్నాళ్ళు చేసిన తర్వాత అప్పుడు నాకు ఎందుకో ఇంకా నేను సాధించగలుగుతానన్న ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఆ రోజుల్లో సివిల్ సర్వీసెస్ అంటే బాగా క్రేజ్ ఉండేది. ఇప్పుడు కూడా ఉందనుకోండి, దానికి ఉన్న స్టేటస్ అయితేనేమి. అప్పుడు సాఫ్ట్వేర్ లేదు కదా, అప్పుడు సాఫ్ట్వేర్ కూడా లేదు, ఎక్కువ గవర్నమెంట్ జాబ్సే ఉండేది అప్పుడు. అది కాకుండా ప్రజలకు కూడా ఏమైనా చెయ్యొచ్చు అన్న ఒక ఆలోచనతోని నేను సివిల్ సర్వీసెస్ రాశాను. అయితే గ్రూప్ 1లో డిఎస్పీగా సెలెక్షన్ వచ్చింది. ఇంకా అక్కడ నుంచి డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ అయ్యాను, తర్వాత ఎస్పీ అయ్యాను. వివిధ హోదాల్లో వివిధ బ్రాంచెస్లో పనిచేశానండి. ట్రైనింగ్ వింగ్లో పనిచేశాను, ట్రాఫిక్లో పనిచేశాను, లా అండ్ ఆర్డర్లో పనిచేశాను. ముఖ్యంగా యాంటీ నక్సలైట్ వర్క్ చేశాను ఎక్కువ. తర్వాత లాస్ట్ పోస్టింగ్ మీరు అన్నట్టుగా నేను ఐ వాజ్ జాయింట్ డైరెక్టర్ యాంటీ కరప్షన్ బ్యూరో అండి. సో చెప్పండి. మీరు మీ జాబ్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తారా? జాబ్లో ఉన్నప్పుడే. సో ఇప్పుడు మనం అంతా స్టార్టప్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని గురించి మాట్లాడుతున్నాం కదా, అప్పుడు కూడా అట్లే నాకు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ బగ్ అన్నదోటి నన్ను బిల్డ్ చేసింది. సో సొంతంగా ఏదైనా చేసుకోవచ్చు. ఎంత పెద్ద జాబ్ అయినా కానీ 100% ఫ్రీడమ్ ఉండదండి. రూల్ బౌండ్ ఉంటుంది ఎంత చేసినా కానీ. సో సొంతంగా ఏమైనా చేసుకోవచ్చు అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎవరెవరో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు, నేను ఒక మంచి కాలేజీలో చదువుకొని ఒక మంచి విజన్తో నాణ్యతమైన విద్య అందిస్తే 100% సక్సెస్ఫుల్ అవుతున్న నమ్మకం వచ్చినప్పుడు ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్ నుంచి స్టార్ట్ అయిన నా ప్రస్థానం మళ్ళీ ఇంజనీరింగ్ దగ్గరికి ఒక ఫుల్ సైకిల్ తీసుకొని మళ్ళీ ఇంజనీరింగ్ దగ్గర ఆగింది. అదండి. సో ఏ ఇయర్లో స్టార్ట్ అయిందండి ఇది? 2005లో స్టార్ట్ చేశాము. 2007లోనేమో ఫార్మసీ స్టార్ట్ చేశాము. మీరు జాబ్ వదిలిపెట్టింది? 2007లో ఒక 2 years చూశాను వెదర్ ఐ కెన్ రియల్లీ డూ వెల్ అని. ఎందుకంటే నేను ఇవాళ ఐజీ స్థాయిలో ఉండేవాడిని. సో చాలా మంది నన్ను భయపెట్టారు, ఇంత మంచి ఉద్యోగం ఎట్లా వదిలిపెడతావు అది అని చెప్పేసి. సో ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ చూశాను. ఇంకా నాకు నమ్మకం కుదిరినాక జాబ్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇంకా ఫుల్ టైం ఈ కాలేజ్ చూసుకుంటున్నానండి ఇప్పుడు. ఓకే సార్, ఇది 20th year గీతాంజలి కదా. బహుశా మీరు స్టార్ట్ చేసేసరికి ఖాళీల సంఖ్య పెరగడము, సీట్ల సంఖ్య పెరగడము జరిగినట్టుంది. అవునండి.
బహుశా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు Correct. వచ్చిన తర్వాత కూడా సీట్ల సంఖ్య పెరిగారు. కరెక్ట్. సో దానివల్ల ఫీ రియంబర్స్మెంట్ వల్ల కూడా చాలా సీట్లు పెరిగినాయి. అసలు ఈ 20 yearsలో ఒక న్యూ కాలేజ్ ఎస్టాబ్లిష్, అప్పటికి చాలా టాప్ మోస్ట్ కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్లో. అవును. సో ఎప్పటి నుంచో దాదాపు 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు టాప్ కాలేజ్గా ఎదగడానికి మీ ప్రస్థానం ఎట్లా జరిగింది? 20 years ఆఫ్ జర్నీ ఆఫ్ గీతాంజలి. సో దీంట్లో బేసిక్గా ఫస్ట్ నేను బేసిక్స్ కరెక్ట్గా అర్థం చేసుకుంటానండి. ఓకే. ఏంటంటే మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టింది ఎందుకంటే ఏ పేరెంట్ అయినా ఏ స్టూడెంట్ అయినా కానీ వాళ్ళకు మంచి చదువు రావాలి, మంచి నైపుణ్యం రావాలి. ఏమండి ఇది వస్తే ఆటోమేటిక్గా ఒక మంచి ఉద్యోగం రావాలి, లేదంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్లో హైయర్ ఎడ్యుకేషన్ కన్నా వెళ్ళాలి. దట్ ఈస్ నెంబర్ 1. ఆర్ ఆంట్రప్రెనర్ కావచ్చు, దట్స్ సెకండరీ అనుకోండి. ఇది కాకుండా ఎవరేమన్నా ఏమనుకుంటారంటే నా కొడుకు కానీ నా కూతురు కానీ ఒక మంచి వ్యక్తి అయి ఉండాలనుకుంటారు ఫస్ట్. అది కూడా ఇంపార్టెంట్. అది రెండోదండి. అంటే బేసిక్ మారల్స్ అండ్ వాల్యూస్ ఉండడము అన్నది రెండోది. ఇంకా మూడోది ఏంటంటే వీలైతే మన కేపబిలిటీ ఉంటే ఈ సమాజం కొరకు కానీ దేశం కొరకు కానీ ఏమైనా చేయాలనుకోవడం. యాక్చువల్గా ప్రయారిటీస్ రివర్స్లో ఉండాలి, కానీ ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే సామాన్యంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే ప్రాక్టికల్గా ఈ 3 అంశాలండి. ఓకే. సో ఎప్పుడైతే నేను కాలేజీలో చదువు మీద స్కిల్ సెట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టానో ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ వచ్చాయి, స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ వచ్చాయి. తర్వాత మారల్స్ అండ్ వాల్యూస్లో కూడా మేం చేయగలిగే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే దానికి లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారండి. ఎంతసేపు ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇద్దామా, అది ఇద్దామా, ఈ ఉద్యోగమా, ఆ ఉద్యోగం మాట్లాడుతున్నాం, కానీ మనం బేసిక్స్ మర్చిపోతున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి గుడ్ హ్యూమన్ బీయింగ్స్. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ పట్ల కొద్దిగా ఎంపతి కలిగి ఉండడము, ఏమండి, లేదా ఎల్డర్స్ పట్ల కొద్దిగా రెస్పెక్ట్తో ఉండడము, ఆడవాళ్ళను సరిగ్గా ట్రీట్ చేయడము, ఇటువంటి బేసిక్స్ వీఆర్ ఫర్గెటింగ్ ద సొసైటీ. సో లేయింగ్ సమ్ ఎంఫసిస్ ఆన్ దట్. అండ్ ఇక మీరు అన్నట్టు సొసైటీకి చేయడం అనేది అది చాలా పెద్ద కాంటెక్స్ట్. దాంట్లో చిన్న ప్రయత్నం ఏంటంటే మనం ఈ స్టార్టప్స్, ఇంక్యుబేషను, ఆంటర్ప్రినర్షిప్ మాట్లాడినప్పుడు సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో ఏవైనా కొంచెం చిన్న సొల్యూషన్స్ కనుక్కొని ఇఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ బెటర్ లివింగ్ కండిషన్స్, దట్ వుడ్ బి గ్రేట్. సార్ నాకు తెలిసి ఈ జర్నీ మొత్తంలో నేను ప్రిన్సిపాల్ గారితో ఇంటర్వ్యూ కూడా చేశాను, ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ కదా. వారి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉన్నట్టుంది కదా. మీరు రామకృష్ణ మఠ్ మీ కార్యక్రమాలు ఇక్కడ పెట్టారు, బ్రహ్మకుమారి కార్యక్రమాలు పెడతారు, పర్సనల్ డెవలప్మెంట్ గురించి పెడతారు అనుకున్నారు. సో అట్లా మీకు బహుశా ప్రిన్సిపల్ కాంట్రిబ్యూషన్ అనేది కూడా కొంత యాడెడ్ అడ్వాంటేజ్. చాలా అండి. ఆయన వచ్చి ఇప్పుడు 11 years అయింది. ఆయన శ్రీనిధి తర్వాత ఎంవిఎస్ఆర్ లాంటి కాలేజెస్కి ప్రిన్సిపల్గా పనిచేశారు. ఎంవిఎస్లో ప్రిన్సిపల్ వారు ప్రిన్సిపల్ టైంలో శ్రీనిధి టాప్ అయినట్టుంది. సో మంచి కాలేజ్లో పనిచేసిన అనుభవం ఒకటి. ఇంకొకటి ఆయన ఏంటంటే ప్యాషనెట్ టీచర్ అండి. ఆయన వెరీ ప్యాషనెట్ టీచర్. అండ్ ఐ థింక్ అటువంటి టీచర్స్ ఇంకా ఫ్యూచర్లో కనుమరుగవుతారేమన్న భయం కూడా నాకు ఉంటుంది. అంటే ఆయన అందుకే చెప్తాను నేను, మీరు గ్రూమ్ చేయండి ఫ్యూచర్ జనరేషన్స్ని. ఎందుకంటే టీచింగ్ అనేది చాలా నోబుల్ ప్రొఫెషన్ అండి. ఆ నోబుల్ ప్రొఫెషన్లో ఆ టీచింగ్ ప్రొఫెషన్లో బిలీవ్ చేస్తే తప్ప పర్ఫామ్ చేయలేము. సో హిస్ కాంట్రిబ్యూషన్ హెస్ బీన్ గ్రేట్. ఆయనకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. చాలామంది ఫ్యాకల్టీని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మధుసూదన్ రావు లాంటి ఫ్యాకల్టీని డీన్ చేశారు కదా, మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, వాళ్ళందరూ సిబిఐటీలో ఒక 25 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు. అటువంటి ఫ్యాకల్టీ చాలామంది, ఎలక్ట్రానిక్స్ డీన్ హరికుమార్ గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారండి, శ్రీహరి గారు, ఇంకా చాలామంది ఉన్నారు ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ. చాలామందిని కూడా ఆయన రెఫరెన్సెస్ ద్వారా తీసుకొచ్చారు. అది కాకుండా చాలా కమిటెడ్గా పనిచేస్తారండి. మాకు ఈ ఎన్బిఏ, నాక్, యూజీసీ అటానమస్, ఈ అక్రిడిటేషన్స్ అన్ని తేవడంలో కూడా ఆయన సహకారం. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ కూడా. ఆయన చాలా వర్క్ చేశాడు అట్లా అన్ని విషయాల్లో. రామకృష్ణ మఠ్ డివోటీ అండి, వారు రెగ్యులర్. నేను కూడా మఠ్ డివోటీ కదా. సో వారు చెప్తుంటారు, వారు స్వామి బోధమానంద రెగ్యులర్ గా వారితో మాట్లాడుతుంటారు, మట్టితో కాంటాక్ట్ ఉంటుందని చెప్పారు. కాబట్టి ఆ ప్రిన్సిపల్, అవి స్వామి వివేకానంద ఐడియాలజీస్ కూడా వాళ్ళు రిఫ్లెక్ట్ అయ్యారు. కరెక్ట్. సో యాక్చువల్గా మీకు ఈ ఇయర్ నిజంగా చాలామంది రిసెషన్ అంటున్నారు. నేను మీ ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా ఇంటర్వ్యూ చేశాను. ఓకే. ఏందంటే చాలా ఆల్మోస్ట్ 1400 ప్లేస్మెంట్స్ ఉన్నాయని అక్కడ నేను చూశాను. వారు చెప్పారు. చాలా మంది స్టూడెంట్స్ కూడా లాస్ట్ టైం నా గైడెన్స్ తోటి చాలా మంది జాయిన్ అయ్యారు దీనిలో. వాళ్ళు ఇక్కడ కలిసి గుర్తుపడతారు, సార్ మీరా, నేను మీ వల్లనే జాయిన్ అయ్యాను, నేను చాలా బాగుంది, చాలా సజెస్ట్ చేస్తాను. పేరెంట్స్ వాళ్ళ మదర్ కూడా కాల్ చేస్తుంటారు నాకు. ఎట్లా సాధ్యమైంది అసలు ఇయర్ ఇంత 1400 మెంబర్స్ ప్లేస్మెంట్స్? ఇప్పుడు ప్లేస్మెంట్స్ అన్నవి ఏంటంటే స్టూడెంట్ స్కిల్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. వీళ్ళు 4 ఏళ్ళ ఇంజనీరింగ్ ఏం చదివినా కానీ వాళ్ళు బేసిక్గా ఈ యాప్టిట్యూడ్, లాజికల్, వర్బల్తో పాటుగా బేసిక్
టెక్నికల్ స్కిల్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మేము ఏం చేస్తున్నాం అంటే థర్డ్ ఇయర్ బిగినింగ్ నుంచే ఫినిషింగ్ స్కూల్ లాగా పెట్టేసి ఈ అన్ని ఈ స్కిల్ సెట్స్ అన్ని వాళ్ళకు ఇస్తున్నాం ట్రైనింగ్. ఫస్ట్ కంపల్సరీగా మ్యాండేటరీ చేసేసి అందరు స్టూడెంట్స్కి ఈ బేసిక్ స్కిల్ సెట్స్ ఇస్తాం. ఫస్ట్ క్యాంటిలివర్స్ అని ఒక ఆర్గనైజేషన్తో టైఅప్ అయ్యాము. యా, దట్స్ ఎ వెరీ గుడ్ స్టార్ట్అప్ ఫ్రమ్ IIIT. ఓకే, దాంతో వాళ్ళు బేసిక్ స్కిల్ సెట్స్ అన్ని ఇచ్చిన తర్వాత కోడింగ్ స్కిల్స్ కూడా ఇస్తారు వాళ్ళు. తర్వాత అందులో నుంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ తీసుకొని స్మార్ట్ ఇంటర్వ్యూస్ అని ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళు కూడా చాలా అమిత్ బన్సాల్ అని ఈజ్ IIIT స్టూడెంట్, ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ కోడింగ్ స్కిల్స్ అండి అమిత్ బన్సాల్. సో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు పిల్లలతోని. అండ్ సో అతనితో ఈ అడ్వాన్స్డ్ కోడింగ్ స్కిల్స్ ఇప్పిస్తాం. సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఇప్పుడు కాగ్నిజెంట్, విప్రో, TCS లాంటిలో కొన్ని వందల ప్లేస్మెంట్స్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సరైన స్కిల్ సెట్స్ ఇప్పించడం. ఇది కాకుండా సరే అందరికీ 4.5 లక్షల ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ ఇంకా మెరిటోరియస్ స్టూడెంట్స్కి నేను ఏం చెప్తానంటే ఇటువంటి సర్వీస్ బేస్డ్ కంపెనీలో రాగానే ఇంకా మా లైఫ్ అయిపోయింది, మేము సెటిల్ అయిపోయామన్న ఫీలింగ్ తెచ్చుకోకండి మీరు. యు ఆర్ కేపబుల్ ఆఫ్ అచీవింగ్ మోర్. అంటే ఇప్పుడు 10 lakhs, 15 lakhs, 20 lakhs, 31 lakhs దాకా మా పిల్లలకు వచ్చాయి. సో డబ్బుల విషయం కాదు అక్కడ. ఇప్పుడు మీరు IAS, IPS అయినప్పుడు యు ఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఇండివిజువల్స్ హూ హ్యావ్ గాన్ అండ్ రీచ్ దట్ స్టేజ్. అంటే దట్ యూనిక్నెస్, అంటే నాట్ బీయింగ్ ఏ మీడియాకర్ ఇన్ లైఫ్. అందరూ ఒక 1000 మందిలో మనం ఒకరు లక్షల్లో ఒకరికి కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలంటే మీరు కేపబుల్ అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించి ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ ఇప్పిస్తే కానీ మనకు అటువంటి హై ప్యాకేజెస్ వస్తున్నాయండి. సో అట్లా మనం స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ తీసుకొని పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. అంటే ఎవరైనా కొందరు పిల్లలు మీకు తెలుసు అంత అన్ఇంట్రెస్టెడ్ ఉంటారు, వాళ్ళకు మళ్ళీ మా మెంటర్స్ ప్రతి 15 స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉన్నాడు, వాళ్ళకు పేరెంట్స్ కాల్ చేసి ఇట్లా మీ స్టూడెంట్ రావట్లేదు ట్రైనింగ్ అని చెప్పించి అక్కడ దాకా తీసుకెళ్ళి ఎట్లయితేనేమి స్టూడెంట్స్కి ఆ ట్రైనింగ్స్ ఇప్పించిన మూలాన ఇన్ని ప్లేస్మెంట్స్ మేము అచీవ్ చేయగలుగుతున్నాం. లాస్ట్ 3 years కూడా 1400 ప్లేస్మెంట్స్కి తగ్గకుండా చేసామండి ఎవ్రీ ఇయర్. ఇంకా అంతకుముందు అయితే ఇంకా 1600 కూడా వెళ్ళాము. ఇప్పుడు సరే ప్యాకేజ్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిన దృష్టిలో విషయం కాదండి, ఎందుకంటే చాలా మంది మనకు వచ్చే స్టూడెంట్స్ కూడా కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ వస్తారు. ఎంసెట్లో టాప్ కాలేజ్ అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు. సో ఆ యావరేజ్ కొన్ని సందర్భాలు బిలో యావరేజ్ స్టూడెంట్స్ తోటి కూడా మనం అద్భుతాలు సాధిస్తారు. అదొకటి మనం మీరు చేసిన అచీవ్మెంట్. టాపర్స్ వచ్చినప్పుడు ఎట్లా వస్తాయి? IITs లో వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ స్టూడెంట్స్. సో బహుశా IIT కాంట్రిబ్యూషన్ కొంచెం ఉండొచ్చు, కానీ నాకు తెలిసి ఇక్కడ స్టూడెంట్ యొక్క కేపబిలిటీస్ కంటే మీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. నా కాంట్రిబ్యూషన్ కాదు, కాంట్రిబ్యూషన్. నేను ఏమని చెప్తానంటే పేరెంట్స్ నా దగ్గరికి అడ్మిషన్స్ వచ్చినప్పుడు కూడా ఒకటి చెప్తానండి నేను, సరే వీళ్ళందరూ స్టూడెంట్స్కి NITsలో IITsలో అడ్మిషన్స్ రాలేదు, అంత మాత్రంలో లైఫ్ అయిపోలేదు, లేదంటే ఏదో ఆపర్చునిటీస్ మిస్ కాలేదండి. దిస్ లాట్ ఆఫ్ స్కోప్. అంటే ప్రతి స్టూడెంట్లో కూడా ఏదో ఒక పొటెన్షియల్ ఉంటుంది. ఆ స్టూడెంట్ ఆ ఇంటర్మీడియట్లోనో 10th క్లాస్లోనో ఆ స్టూడెంట్ ఆ పొటెన్షియల్ రియలైజ్ కాకనో లేదా వేరే డిస్ట్రాక్షన్స్ వల్లనో కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి అటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్స్ రాలేదు. అంతేగాని ఇప్పుడు మీరు చూస్తే పెద్ద పెద్ద టాప్ MNC CEOs కూడా ఆర్డినరీ కాలేజ్లో చదివిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. సో వీళ్ళందరూ కూడా అంతే కదా. సో మనము పిల్లలకి నేనేం చెప్తానంటే వాళ్ళని సరైన గైడెన్స్ ఇస్తారు. పేరెంట్స్ కూడా చాలామంది డిసప్పాయింటెడ్గా వస్తుంటారు, అయ్యో మా స్టూడెంట్ రాలేదు, సరిగ్గా చదవలేదు, ఎంసెట్ ర్యాంక్ రాలేదు అని చెప్పేసి. నేనేం చెప్తానంటే వాళ్ళని కనుక మనం సరిగ్గా మోల్డ్ చేస్తే 100% వాళ్ళు చేంజ్ అవుతారు. ప్రతి ఒక్కరు చేంజ్ అవుతారండి. ఇట్స్ ఓన్లీ ద టైమ్ వెన్ దే చేంజ్. వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ కనుక మనం రియలైజేషన్ వచ్చినట్టు చేస్తే 100% చేంజ్ అవుతారు. అదే చూపిస్తాను నేను. లాట్ ఆఫ్ మీడియాకర్ స్టూడెంట్స్ కూడా దే ఎక్సెల్. అది యాక్చువల్లీ ఒక 3-4 years బ్యాక్ KMIT చాలామంది తెలియదండి, అంటే తెలుసు కానీ టాప్ కాలేజే తెలియదు. నేను KMIT గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక 3 years కింద నేను నా వీడియోస్లో చాలా వీడియోస్ పెట్టాను KMIT మీద, చాలా పాపులర్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఒక 2 years కల్లా KMIT ఇప్పుడు 6th or 7th వచ్చింది. చాలామంది అనుకుంటారు నేను చెప్పడం వల్ల రాలే, వాళ్ళు చేయడం వల్ల నేను చెప్పాను అంతే, అది వచ్చింది. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ కూడా చాలామంది గీతాంజలి తెలుసుకునే విషయం చెప్తామండి. ఇప్పుడు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా గీతాంజలి గురించి చెప్తారు. బహుశా ఇది ఒక 2 years వచ్చి బహుశా 1-2 yearsలో అందరికి అర్థమైపోతుంది. నాకు తెలిసి మీరు అన్న క్యాంపస్ ప్లేస్మెంట్ వింటే సేమ్ KMIT స్టోరీ నేల్గొకడే గారు కూడా అదే సార్ అని విన్నాను నేను. వాళ్ళు కూడా సపరేట్ క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం ఒక వింగ్ తయారు చేసి ట్రైన్ చేసి అంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ చేస్తారని విన్నాను. బహుశా సేమ్ లైన్లో వస్తున్నట్టుంది. సో యాక్చువల్గా ఇప్పుడు నేను ఇంకోటి చూస్తే ఇన్ఫ్రా, అసలు నేను చాలా పెద్ద కాలేజ్ కూడా వెళ్ళాను.
కొన్నిటిలో మంచి ఇన్ఫ్రా ఉంది, కొన్నిటికి మధ్యస్థంగా ఉంది. కానీ ఇన్ఫ్రా కంటే దీని మెయింటెనెన్స్ అద్భుతంగా అనిపిస్తుంది యాక్చువల్గా. అంటే ఏదో అంటారు కదా, వాకిలు చూస్తే ఇల్లాలు తెలుస్తుంది, ఏదో పాత సమతి అంటారు కదా. సో దీన్ని నేను 5th టైమ్ 6th టైం వచ్చాను, ఒక్క పేపర్ ఎక్కడ పడి ఉండలేదు. పర్ఫెక్ట్ సిమెట్రీ ఉంది, ఇంత బ్యూటిఫికేషన్ కానీ. సో ఇది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంత గ్రీనరీ కానీ, ఒక ఆర్డర్ ఉంది మొత్తంలో. ఇది ఎట్లా సాధ్యమైంది ఇదంతా ఇన్ఫ్రా? అది ఒక ప్రాపర్ ఈకో సిస్టమ్ అండి. అంటే మీరు నీట్నెస్ మెయింటైన్ చేయడానికి అయితే కాదు, మా మెయింటెనెన్స్ స్టాఫ్ కి క్రెడిట్ ఇవ్వాలి. చదువుకు మనమే క్రెడిట్ తీసుకొని దీనికి కూడా మనం క్రెడిట్ తీసుకోకూడదు. సరే, చదువు వరకు ఫ్యాకల్టీ, బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ దే షుడ్ బి ఏ ప్రాపర్ అంబియన్స్ అండి. అంబియన్స్ ప్రాపర్ గా లేకుంటే స్టూడెంట్స్ కి మోటివేషన్ రాదు. ఇప్పుడు ఎందుకంటే మన టేబుల్ తీసుకోండి, మన టేబుల్ చెత్త చెదర ఉందనుకోండి, మైండ్ ఆర్గనైజ్డ్ ఉండదని నా నమ్మకం. కొందరు పెట్టుకుంటారు మన టేబుల్ కూడా చెత్త చెదరగా. కరెక్ట్. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్, ద ప్రాపర్ ఈకో సిస్టమ్. అంటే కొందరు ఏమంటారంటే, అంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను 2005లో కాలేజ్ పెట్టినప్పుడు, నేను కాలేజ్ పేరు చెప్పాను కానీ ఇంకొకరు కూడా కాలేజ్ స్టార్ట్ చేశాను. ఆ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు నేను అప్పుడు ఇమీడియట్గా పిహెచ్డీసీని తీసుకోవడం మొదలుపెట్టాను ఫస్ట్ ఇయర్లో 2005లోనే. సో 2005లో నేను పిహెచ్డీసీని తీసుకుంటే ఆయన ఏమన్నాడు, మీరు ఫస్ట్ ఇయర్లో పిహెచ్డీలు మనకి ఎందుకు, మంచి అందమైన బిల్డింగ్స్ కట్టండి, పేరెంట్స్ అట్రాక్ట్ అవుతారు, శాలరీస్ మీద స్పెండ్ చేస్తే కనిపించదు, బిల్డింగ్స్ మీద స్పెండ్ చేస్తే కనిపిస్తుంది అని చెప్పాడు. సో నేను ఐ బిలీవ్డ్ దట్ దేర్ షుడ్ బి గుడ్ అంబియన్స్ ఫర్ ష్యూర్. కానీ దానికి తోడు చదువు అనేది ఇంపార్టెంట్ అనుకో. ఇప్పుడు ఇవాళ ఆ కాలేజ్ మూసుకుపోయింది ఇవాళ, అంటే చెప్తున్నా, అంటే రెండు ఇంపార్టెంట్ అండి. అంబియన్స్ ఇంపార్టెంట్, దానికి అనుగుణంగా ఫ్యాకల్టీ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉండరో అందమైన బిల్డింగ్స్ కూడా పనిచేయవండి. సో రెండు ఉండాలని నా ఉద్దేశం. ఒక టోటల్ ప్రాపర్ ఈకో సిస్టమ్ ఉంటే పిల్లలకు మంచి చదువు వస్తుందని నా. సార్ యాక్చువల్లీ మీరు అన్నారు ఇన్ఫ్రా ఇంపార్టెంట్, అంబియన్స్ ఇంపార్టెంట్. సో ఫ్యాకల్టీ గురించి మాట్లాడాను. నేను విన్న దాని ప్రకారం ఆల్మోస్ట్ మీరు 100 వరకు పిహెచ్డీ ఇస్తున్నారన్నారు. అది ఒక మిరాకిల్. అది ఎంసర్ కాలేజీలో అంటే ఏంటి ఒకసారి చెప్పండి. అప్పుడు CVIT వాళ్ళ శాలరీ మంత్లీ 1 crore ఉన్నదంటే అబ్బా ఆ స్టేజ్ రీచ్ కావాలని అనిపించేది నాకు. అంటే ఫ్యాకల్టీకి మనం అంత శాలరీ ఇస్తున్నామంటే అంత క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు కదా అని చెప్పి. ఇవాళ అది 3 crores 3.5 crores కూడా దాటిపోయింది ఇప్పుడు పర్ మంత్ శాలరీ. ఎనీవే దట్స్ నాట్ ది ఇష్యూ. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ వీ హ్యావ్ 100+ PhDs అండి. ఇప్పుడు 100+ PhDs ఉన్నారు మన దగ్గర. సో వీళ్ళందరినీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రిన్సిపల్ గారి కాంట్రిబ్యూషన్ అయితేనేమి, తర్వాత ఈ ఫ్యాకల్టీని రిటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అవును. సో ఇక్కడ గీతాంజలిలో ఏంటంటే మెయిన్గా నేను నమ్మేది ఏంటంటే ఫ్యాకల్టీని ఫస్ట్ రెస్పెక్ట్తో చూడాలండి. కరెక్ట్, అది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్ జాబ్స్లో కంపేర్ చేసుకుంటే ఈ శాలరీస్ నథింగ్. అయినా వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో చేస్తున్నారంటే ఇట్స్ ఎ వెరీ నోబుల్ ప్రొఫెషన్, వాళ్ళు సేవ చేస్తున్నట్టు లెక్క. సో ఫస్ట్ వాళ్ళను రెస్పెక్ట్ చూడడం ఒకటి, వాళ్ళకి టైమ్లీ శాలరీస్ ఇవ్వడం. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రీఎంబర్స్మెంట్ ఇష్యూస్ వచ్చిన తర్వాత శాలరీస్ ఇవ్వడం కూడా చాలా కష్టమవుతుంది. గవర్నమెంట్ ఎప్పుడో ఇస్తున్నారు. సరే, అయినా కానీ నేను 100% ఈ 20 yearsగా ఫస్ట్కి శాలరీస్ ఇస్తానండి. 100%గా ఫస్ట్ ఎట్టి పరిస్థితుల్లో శాలరీస్ ఇస్తాను కంపల్సరీగా. ఈ 20 yearsలో కూడా ఎప్పుడు మిస్ కాలేదు నేను. అదొకటి. ఇంకా ముఖ్యంగా దానికంటే ఎక్కువ నాకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుంది అంటే ఫ్యాకల్టీకి ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డెవలప్ కావాలంటే వాళ్ళు నాలెడ్జ్ పరంగా అప్డేట్ కావాలండి. సో వీళ్ళకు నాలెడ్జ్, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం బీటెక్లు ఎంటెక్లు పిహెచ్డీలు చేసారు. అది మాట్లాడితే స్టూడెంట్స్ అప్రిషియేట్ చేయరండి. వాళ్ళ గూగుల్ ఉన్నది, వాళ్ళకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది, చాలా కొత్త టెక్నాలజీ. సో వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ మనం చెప్పినప్పుడే మనకు రెస్పెక్ట్ వస్తుంది. అందుకే నేను ఫ్యాకల్టీని ఏం ప్రోత్సహిస్తానంటే ఊరికే ఇక్కడే ఇదో ఒక బావిలాగా ఉండి మనం ఇందులోనే ఉండకుండా మీరు ట్రావెల్ చేయండి, IITస్కి పోండి, NITస్కి పోండి, బిట్స్ పిల్లలు లాంటి ఇన్స్టిట్యూట్స్కి పోండి. అక్కడ వాళ్ళు కండక్ట్ చేసే FDPs ఏవైతే ఉంటాయో అవి అటెండ్ అయితే మీకు నాలెడ్జ్ అప్డేట్, రిక్రియేషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ మైండ్ కూడా రిక్రియేట్ అవుతుంది, ఎప్పుడు ఒక దగ్గర ఉండకుండా. యూ విల్ బీ మీటింగ్ సెవరల్ పీపుల్, యూ విల్ బీ లెర్నింగ్ న్యూ ప్రాక్టీస్. అక్కడ గుడ్ ప్రాక్టీస్ ఏమున్నాయి ఆ ఇన్స్టిట్యూట్స్లో, ఆ ఫ్యాకల్టీ వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు ఏం అడాప్ట్ చేస్తున్నారు టీచింగ్ మెథడాలజీస్. ఇప్పుడు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ లాంటివి ఉన్నాయి, అటువంటివి వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుస్తాయి మనకు. సో ఎప్పుడైతే టీచరు వాళ్ళ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటారో, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఉంటారండి. మీరు నమ్మరు, 2005లో జాయిన్ అయిన ఫ్యాకల్టీ మా దగ్గర 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు, చాలామంది ఉన్నారు.
2005 ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. వామ్మా. 5లో కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎట్లా ఈ కాలేజీలో ఎంటర్ అయ్యానో వాళ్ళు కూడా అట్లే ఎంటర్ అయ్యారు. ఈ రోజు అటు కూడా వాళ్ళ ప్రయాణం మాతో కొనసాగిస్తున్నారు. ఇంకా వేరే ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాం. రీసెర్చ్ చేస్తే ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడము, వాళ్ళు పిహెచ్డీ చేస్తే వీక్లీ 1 day ఆఫ్ ఇస్తాం. సో ఇటువంటి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాము. దట్స్ హౌ వీఆర్ ఏబుల్ టు రిటైన్ ద ఫ్యాకల్టీ అండి. సో యాక్చువల్గా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను విన్నది, మీరు ఇంక్యుబేషన్ సెంటర్ అని మీ ఇంక్యుబేషన్ డైరెక్టర్ వారితో నేను ఇంటర్వ్యూ చేశాను. ఇంక్యుబేషన్ గురించి మీకు, తర్వాత మీకు స్టార్టప్స్ కూడా మీ దగ్గర నుంచి పెడుతున్నారని విన్నాను. తర్వాత మీకు పేటెంట్స్ ఉన్నాయని విన్నాను. ఈ మధ్య నేషనల్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమం మీకు అవార్డ్స్ కూడా వచ్చాయని విన్నాను. ఒకసారి వాటి గురించి చెప్పండి. సో ఇదే బిల్డింగ్ అండి, ఇది బిల్డింగ్ బ్లాక్ 5 అంటారు దీన్ని. ఈ బ్లాక్ 5లో ఒక ఫ్లోర్ మొత్తం ఇంక్యుబేషన్ సెంటర్ చేసామండి. మొత్తం 125,000 SFT, 25,000 SFT ఈ మొత్తం ఈ బ్లాక్లో మొత్తం ఇంక్యుబేషన్ సెంటర్ చేసాం. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు గూగుల్ ఆఫీసెస్ లాంటివి ఉంటాయి చూడండి, అట్లా ఒక ఇన్ఫార్మల్ స్పేస్ అది క్రియేట్ చేసాం. అంటే అక్కడే రోబోటిక్స్ ల్యాబ్ పెట్టాం, టింకరింగ్ ల్యాబ్ పెట్టాం. అంటే ఆల్ ఎత్తులు 3D ప్రింటింగ్ మెషిన్స్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ మెషిన్స్ అటువంటివన్నీ పెట్టాము. అవి కాకుండా డిస్కషన్ రూమ్స్ కొన్ని, తర్వాత అక్కడే కాఫీ, అక్కడే కొన్ని స్పోర్ట్స్. అంటే ఇట్స్ వెరీ ఇన్ఫార్మల్ అండ్ క్యాజువల్ ఎన్విరాన్మెంట్ లాగా చేసినాం. కొన్ని గ్రీన్ బ్యాగ్స్ అవన్నీ అట్లా పెట్టేసి తర్వాత ఒక యాంఫీ థియేటర్, చిన్న యాంఫీ థియేటర్ చేసాం. అక్కడ ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి స్టూడెంట్స్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళకి వచ్చే ఐడియాస్, హ్యాకథాన్స్ కండక్ట్ చేయడానికి అని చెప్పేసి ఒక ఫ్లోర్ మొత్తం ఇయర్ మార్క్ చేసాం దానికి. ఇదొకటి. సో ఒక్క గ్లాసులు మన బ్రిక్తోనే అయ్యేది కాదండి ఏదైనా కానీ. అంటే నేను మళ్ళీ చెప్పినట్టుగా యాంబియన్స్ అయితే ఎంతైతే ఇంపార్టెంటో అట్లనే యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్. సో యాంబియన్స్ అయితే సెట్ చేశాను, స్టూడెంట్స్ అక్కడ రావడానికి అట్రాక్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ యాక్టివిటీ అండి. సో కొత్త ఐడియాస్ రావడము, వాటిని ఇంక్యుబేట్ చేయడము, స్టార్టప్ కల్చర్ తీసుకుపోవడం అంత ఈజీ కాదు. సో మా ఫ్యాకల్టీతో వీలు కాదేమో అని చెప్పేసి మేము టీహబ్తో టైఅప్ చేసుకున్నాం. టీహబ్తో 1 year ప్రోగ్రామ్ అది. వాళ్ళు ఏంటంటే రైట్ ఫ్రమ్ ఐడియేషన్ స్టేజ్ నుంచి ఇంక్యుబేషన్ స్టేజ్, స్టార్టప్, తర్వాత ఏంజల్ ఇన్వెస్టర్స్తో ఇన్వెస్ట్మెంట్ చేయించడం, ఇది వాళ్ళు ప్రామిస్ చేశారు. మినిమం అట్లీస్ట్ మేము 5 startups మేము ప్రామిస్ చేస్తామని చెప్పారు వాళ్ళు. సో మేము ఒక 100 కోహర్ట్ టీమ్స్ మేము ఫామ్ చేసి వీళ్ళందరూ అక్కడ ఐడియాస్ పిచ్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేశారు, కొందరిని హ్యాండ్ హోల్డ్ చేస్తూ ఆ ప్రస్థానం నడుస్తుంది. సో ఇది కాకుండా మేము హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తాము. IEEE హ్యాకథాన్స్లో మీరు అన్నట్టుగా ఈవెన్ వరల్డ్లో కూడా బిలో 800 ర్యాంక్ వచ్చింది. నేషనల్ లెవెల్లో బిలో 60 ర్యాంక్ వచ్చింది. వరల్డ్లో కూడా 800 బిలో ర్యాంక్స్ వచ్చాయి హ్యాకథాన్స్లో. అంటే కొన్ని 24 hours 36 hours హ్యాకథాన్స్. ఇదంతా యావరేజ్ స్టూడెంట్స్, యావరేజ్ మెరిటోరియస్ కూడా ఉన్నారండి. అందరూ యావరేజ్ అని అనలేము, మెరిట్ వాళ్ళు ఉండొచ్చు ర్యాంక్లో, కానీ చేస్తారు. అదే చెప్తున్నా, అంటే మెరిట్కి కొత్త ఇన్నోవేటివ్ సంబంధం లేదు. నార్మల్ రెగ్యులర్ డిస్ట్రిక్ట్ కాలేజ్ వాళ్ళు కూడా వై నాట్, వాళ్ళకే ఎక్కువ ఇంకా ప్రాక్టికల్ ఇష్యూస్ తెలుస్తాయి. సమాజంలో కానీ మీరు ఇండస్ట్రీలో కానీ అగ్రికల్చర్లో కానీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. సో డెఫినెట్లీ ఇన్నోవేషన్స్ వస్తాయండి తప్పదు. పేటెంట్స్ ఉన్నాయని. సో ఎవ్రీ ఇయర్ మాకు యావరేజ్గా ఒక 20 పేటెంట్స్ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్గా. స్టూడెంట్గా ఫ్యాకల్టీ కమ్ స్టూడెంట్స్. కొందరు ఫ్యాకల్టీ స్టూడెంట్స్తో పాటు పనిచేస్తారు, కొందరు ఫ్యాకల్టీకే వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ లాస్ట్ 3 yearsగా ఒక ఇయర్ 24, ఇయర్ 18, అట్లా యావరేజ్గా 20 పేటెంట్స్ పర్ ఇయర్ వస్తున్నాయి మాకు. సో యాక్చువల్ నాకు అనిపిస్తుంది ఇవన్నీ చెప్తే ఇదేదో NITలో దాన్ని డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఇవన్నీ చూస్తే అంటే యాక్చువల్గా కాలేజ్ స్థాయి కూడా అదే. కానీ నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఇంకా టాపర్స్ హై IQ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది తీసుకుంటే బహుశా మీ పెర్ఫార్మెన్స్ ఇంకా చాలా బెటర్ అవుతుందేమో. 100%. ఇట్స్ సైకిల్ అండి. మనకు మంచి చదువు చెప్పి మంచి ప్లేస్మెంట్స్ వస్తే మంచి స్టూడెంట్స్ జాయిన్ అయితే మళ్ళీ మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. సో ఇట్స్ సైకిల్. సో ఆ సైకిల్లో పడ్డాము. హోప్ఫుల్లీ రిక్వెస్ట్ చేస్తున్నారా తెలంగాణ పేరెంట్స్, స్టూడెంట్స్, టాప్ స్టూడెంట్స్ అందరూ తీసుకోండి సార్, మేము బెస్ట్ ఊరికే రిక్వెస్ట్ చేసే బదులు ఏం చేస్తున్నాం అంటే ఫ్రీ కన్సెషన్స్ ఇస్తున్నామండి మేము. ఓకే, ఒకసారి 1 to 8,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు 100% ఫ్రీ కన్సెషన్ అండి, వితౌట్ ఎనీ రిజర్వేషన్. సో 100% ఫ్రీ. 100%. మళ్ళీ మీరు ఇచ్చేస్తారా కట్టిన తర్వాత? లేదు, అసలు కట్టనవసరం లేదు. ఫీ ఒకవేళ గవర్నమెంట్ కడితే మేము రిటర్న్ చేస్తాం. ఓకే, ఎస్. తర్వాత 8 to 12,000. మీరు అన్నదాన్ని చిన్న ఇంటరప్షన్, 8,000 లోపు వచ్చిన బీద విద్యార్థులు ఎవరన్నా ఉంటే, బీద ఎందుకండి ఎవరైనా, నేను అనేది
కొంతమంది చెప్తున్నాను. అంటే కొంతమందికి ఏంటంటే సార్ ఇప్పుడు రీఎంబర్స్మెంట్ కూడా లేదు, వాళ్ళకి పెద్ద ఎకనామీ కూడా లేదు, ఆల్రెడీ వాళ్ళకి రీఎంబర్స్మెంట్ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు ఉండి ఉన్న వాళ్ళు కూడా లేరు. సో అది కూడా మనకు టాప్ స్టూడెంట్స్ కూడా మనం తీసుకోవచ్చు. మీకు చాలా ఇది ఒక మీరు పెద్ద గిఫ్ట్ ఇస్తున్నట్టు. కరెక్ట్. తర్వాత 8,000 to 12,000 వస్తే 50% ఫీ కన్సెషన్, 12,000 to 15,000 వస్తే 25% ఫీ కన్సెషన్. ఓకే. సో దిస్ ఈజ్ ఓన్లీ టు ఎంకరేజ్ మోర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ జాయినింగ్ ద కాలేజ్. అది మాకు ఆల్రెడీ జాయిన్ అవుతున్నారు, ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయితే మీరు అన్నట్టుగా వీ కెన్ డూ ఇంకా వండర్స్ చేయవచ్చు అని చెప్పేసి. అదే కొంచెం మీకు అడ్వాంటేజ్. ర్యాంక్ కొన్న మెరిట్కి సంబంధం పూర్తి లేకపోయినా కొంత సంబంధం ఉంటుందండి. అసలు సంబంధం లేదని ఎట్లా అంటామండి, ఉంటుంది డెఫినెట్లీ. సార్ యాక్చువల్గా ఇప్పుడు అకాడమిక్స్లో మీది కొంచెం యూనిక్ అని విన్నాను. అంటే ప్రాజెక్ట్ వర్క్స్ విషయంలో కానీ పర్ క్లాస్ స్ట్రెంత్ కూడా నార్మల్ జేఎన్టీ రూల్స్ కంటే డిఫరెంట్ ఉందని విన్నాను. ఏంటి అసలు దీని గురించి? సో మెయిన్గా ఏంటంటే ల్యాబ్ కాంపోనెంట్ ఎక్కువ చేసామండి. ఓకే. ట్రైనింగ్లో అండ్ ఎవ్రీ థియరీ సబ్జెక్ట్ ఒక ల్యాబ్ వచ్చేటట్టు చేసాం. ఆ ల్యాబ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఊరికే మనము చదువుకుంటే సరిపోదని చెప్పేసి ల్యాబ్ కాంపోనెంట్స్ ఎక్కువ పెట్టాము ఒకటి. రెండోది ఎక్కడెక్కడ వీలవుతుందో అక్కడ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ పెట్టామండి. ఓకే. సో అన్ని సబ్జెక్ట్స్లో వీలు కాదు అది. ఏ సబ్జెక్ట్స్ అయితే వీలవుతుందో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఆ సబ్జెక్ట్లోని కంటెంట్ నేర్చుకుంటారు. ఇంకొక యూనిక్ థింగ్ ఈ ఇయర్ ఏం చేసామంటే డిజైన్ థింకింగ్ కోర్స్ అని ఉందండి. ఈ డిజైన్ థింకింగ్ కోర్సు ఆల్ బ్రాంచెస్కి ఉన్నది. సో మేము ఏం చేసామంటే అసలు మొత్తము మన టీచర్లతో చెప్పించడం మానేసి ఈ ఒక్క సబ్జెక్టు టీ హబ్తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. దీని ఇనాగ్రేషన్ కూడా టీ హబ్లో చేసాం. సో పిల్లలకు కొంచెం ఆ టీ హబ్ ఎట్లుంటుంది, దాని కల్చర్ ఏమిటి, వాళ్ళకు కూడా ఒక కొత్తగా ఉత్తేజం లాంటిది వస్తుంది అన్నట్టు అక్కడ ఇనాగ్రేషన్ చేసాము. ఎవ్రీ సాటర్డే కండక్ట్ చేస్తున్నాం. సో ఇది ఏంటంటే ఓన్లీ ఇండస్ట్రీ మెంటర్స్తో కండక్ట్ చేస్తున్నాం. మొత్తం డిజైన్ థింకింగ్ కోర్స్. ఒక్కొక్కరికి 20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తోని ఈ సబ్జెక్ట్ కండక్ట్ చేస్తున్నాం. సో అట్లా ఏమవుతుందంటే ప్రాక్టికల్గా వాళ్ళకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఇదొకటి. ఇంకా మెయిన్గా మీరు అన్నట్టు స్టూడెంట్ స్ట్రెంత్ ఒకటండి. ఇప్పుడు 60 స్టూడెంట్స్ను ఏఐసిటీ కానీ జేఎన్టీ కానీ పర్మిట్ చేస్తారు. దానికి తోడు మళ్ళీ లాటరల్ ఎంట్రీ వస్తారు, మళ్ళీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కొద్దిమంది వస్తారు. సో ఇంతమంది క్లాస్లో కూర్చుంటే టీచర్ పర్సనల్ అటెన్షన్ ఇవ్వలేరు. అందుకే మేము ఏం చేసామంటే 4 సెక్షన్స్ ఉంటే దాన్ని 5 సెక్షన్స్ చేసాం. సో దాని పరంగా ఇప్పుడు ఓన్లీ ఒక 48 స్టూడెంట్స్ ఒక క్లాస్లో ఉంటారు. దాంతో స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంటుందండి. అంటే పర్ క్లాస్ స్టూడెంట్ జేఎన్టీయూలో ఉండే అదర్ కాలేజ్ కంటే మీది తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది. 48 ఆర్ మాక్సిమం 50 స్టూడెంట్స్ ఉంటారు. అటెన్షన్ నార్మల్గా ఎంత ఉంటుంది జేఎన్టీ అదర్ కాలేజ్లో? ఇప్పుడు 66 to 70 స్టూడెంట్స్ ఉంటారు. ఆల్మోస్ట్ 40% మీది తక్కువ. దీంతో చాలా కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. టీచర్స్ ఎలాగున్నారండి, మాకు 1:15 1:20 రేషియో కావాలంటే మాకు 1:30 ఉన్నారు స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో. సో ఎలాగూ టీచర్స్ ఉన్నారు, ఎలాగూ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి స్టూడెంట్ స్ట్రెంత్ని తగ్గించామండి మేము. సార్ యాక్చువల్గా ఇప్పుడు మనకు అందరి అభిప్రాయం బహుశా ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే థియరీ ఎక్కువ ఉంటుంది, ప్రాక్టికాలిటీ తక్కువ ఉంటుంది. మీరు అమెరికా యూరోప్లో అయితే మీకు చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందని చెప్తుంటారు. సో అందుకని మనకి ఎంట్రన్స్లో బాగా రాస్తారు, కానీ నిజంగా ఇండస్ట్రీ ఓరియంటెడ్ లెర్నింగ్ కానీ కరికులం కానీ గ్యాప్ ఉందని మనం అనుకుంటాం. మీరు ఈ ఇండస్ట్రీ ఓరియంటెడ్ లెర్నింగ్ కానీ కరికులం కానీ ట్రైనింగ్ కానీ లేకుంటే ఎంప్లాయబిలిటీ స్టూడెంట్స్ చదువుతున్నారు కానీ ఇండస్ట్రీ యొక్క అవసరాలు తీర్చడం లేదు. సో అది ఎట్లా చేస్తారు, అంటే ఎంప్లాయబిలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు? సో దీనికి కూడా ఒక సెపరేట్గా ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ సెల్ అని పెట్టేసాము. ఎవ్రీ సెమిస్టర్లో ఒక మినీ ప్రాజెక్ట్ చేయిస్తాము. ఆ మినీ ప్రాజెక్ట్ వాళ్ళు ఒకటి ప్రజెంట్ చేయాలి. దాంతో వాళ్ళకు ఫస్ట్ టెక్నికల్ కంటెంట్ ఇంప్రూవ్ అవుతుంది, కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. అది కాకుండా మాకు వేరియస్ కంపెనీస్తో ఎంఓయూస్ ఉన్నాయి. ఫస్ట్ IBM సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది మాకు. ఓకే. ఎస్, అది చాలా ఏళ్ళు అయిందండి, స్టార్ట్ చేసి 8 years అయింది అది. సో IBM సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా కొన్ని కోర్సెస్ చేయిస్తాము. అట్లనే సిస్కో ద్వారా నెట్వర్కింగ్ కోర్సులు చేయిస్తాము. ఇప్పుడు లాస్ట్ అబౌట్ 1.5 years అయింది. ఎడు స్కిల్స్ అని ఒక AICTE అప్రూవ్డ్ ఆర్గనైజేషన్ ఉన్నది, దాంతో టైఅప్ చేసుకున్నాం. వాళ్ళు ఎడు స్కిల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వేరియస్ కంపెనీస్తోని మనకు ఎంఓయూస్ వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు. ఆ కంపెనీస్ ద్వారా మనం రకరకాల ఏరియాస్లో ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్ కోర్సెస్ చేయిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ AWS ఉన్నదండి మనకు. సో AWSతో మాకు ఎంఓయూ అయింది. సో క్లౌడ్లో ఇంటర్న్షిప్స్ అండ్ సర్టిఫికేషన్స్ చేయిస్తాం. అట్లనే బ్లూ ప్రిజం అనే ఒక కంపెనీ ఉన్నది, దాంతో RPA అంటారు కదా, రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటారు, దాంట్లో సర్టిఫికేషన్స్ చేస్తున్నాం. అన్ని బ్రాంచెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ ఉన్నారు,
వాళ్ళకు కూడా మైక్రోచిప్ అని ఒక కంపెనీ ఉన్నది. దాంట్లో ఎంబెడెడ్లో వీఆర్ డూయింగ్ ఇట్. సైబర్ సెక్యూరిటీ అనే బ్రాంచ్ మాకున్నది. సో పాలో ఆల్టోను జెట్స్కేలార్ అని ఒక కంపెనీ ఉన్నది. అవి చాలా పెద్ద కంపెనీస్ అవి. ఆ కంపెనీస్తో ఎంఓయూ చేయించి సైబర్ సెక్యూరిటీలో సర్టిఫికేషన్ కోర్సెస్ చేయిస్తున్నాం. వా. సో ఇన్ని ఇంటర్న్షిప్స్ సర్టిఫికేషన్ కోర్సెస్ చేసిన ఒక ఎత్తు. నేను అన్నట్టు ఇంతకుముందు IBM ఎంఓయూ కాకుండా మాకు టెక్ మహీంద్రాతో ఎంఓయూ ఉంది, అట్లనే విప్రోతో ఉందండి. విప్రోదైతే టాలెంట్ నెక్స్ట్ అనే ప్రోగ్రామ్ ద్వారా వీఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ 200+ hours ఆఫ్ ట్రైనింగ్ టు ద స్టూడెంట్స్. ఓకే. యా. సో దాంట్లో జావా J2EE దీంట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. 200 hours అండి. సో 200 hours ట్రైనింగ్ ఎప్పుడైతే వాళ్ళు తీసుకుంటారో స్టూడెంట్స్, వాళ్ళకు విప్రోలోనే కాకుండా వేరియస్ అదర్ కంపెనీస్ విచ్ ఆస్క్ ఫర్ జావా నాలెడ్జ్, దాంట్లో కూడా సెలెక్ట్ అవుతున్నారు స్టూడెంట్స్. సో ఇన్ని ఇంటర్న్షిప్స్ సర్టిఫికేట్స్ చేయడం వల్ల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నేను డాక్యుమెంట్ చదివాను. Yeah. వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీ వాళ్ళతోటి మీ కాలేజ్కి అనుసంధానం చేయాలనేటువంటిది ఒక మిషన్ తీసుకుంటే అది బహుశా వాళ్ళకంటే ముందే మీరు తీసుకున్నట్టున్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కంటే ముందే. సో ఇది ఒక గ్రేట్ థింగ్ అండి. సార్ మీరు ఇప్పుడు అకాడమిక్స్ చెప్పారు, ఇన్నోవేషన్ చెప్పారు, తర్వాత మీకు స్కిల్ డెవలప్మెంట్ చెప్పారు, అవన్నీ. బట్ నార్మల్గా స్టూడెంట్స్కి ఏంటంటే అది అవసరమే, కానీ కొంచెం ఇవాళ రేపు యూత్ కూడా ఎంజాయ్ చేయాలి, చిల్డ్గా ఉండాలి, తర్వాత క్యాంపస్లో దాన్ని ఆస్వాదించాలనుకుంటారు. అంటే మీ దీంతో పాటు కొద్దిగా ఎంటర్టైన్మెంట్, రిక్రియేషన్ కానీ ఫన్ కానీ ఇవన్నీ కూడా చాలా అవసరము. సో మీరు అంటే ఎట్లా బ్యాలెన్స్, మరి సీరియస్ ఉంటుందా మరి మీ కాలేజ్ ఏమైనా నిజంగా క్యాంపస్ లైఫ్ మీరు చెప్తే చాలా సీరియస్ ఉంటుంది అనిపిస్తుంది? అట్లేం కాదు, రెండు ఇంపార్టెంట్ అండి. డిసిప్లిన్ ఇంపార్టెంట్, స్టూడెంట్కి మైండ్ ఓపెన్ అప్ కూడా ఇంపార్టెంట్. ఓకే. నేను చాలా మంది స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే యూ షుడ్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, యూ షుడ్ నో వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ద వరల్డ్. అవన్నీ కూడా చెప్తుంటాను, చాలా ఇంపార్టెంట్. అది చదువు కంటే ముఖ్యం, అవి కూడా ఇంపార్టెంటే మనకు. సో ఇక్కడ కూడా లాట్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతాయండి. రెండు, ఒకటి ఎమోషనల్ కోషెంట్ అంటారు, ఒకటి ఫన్ కోషెంట్ అంటారు. ఓకే. సో ఎమోషనల్ కోషెంట్ మీకు చాలా చెప్పాను. ఎమోషనల్ కోషెంట్కి సంబంధించింది ఏంటంటే వేరియస్ క్లబ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఓకే. వేరియస్ క్లబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ క్లబ్ అని ఉంటుంది. ఆ కోడింగ్ క్లబ్లో రెగ్యులర్గా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము. వేరే కాలేజ్ నుంచి ఇన్వైట్ చేసి మంచి ప్రైజ్ మనీ కూడా ఇస్తాం. ఎందుకంటే అది ఒక కోడింగ్ అనేది ఒక కల్చర్ కావాలని చెప్పి, కోడింగ్ వాళ్ళ బ్లడ్లోకి పోవాలి, అది నా ఉద్దేశం అన్నట్టు. సో కోడింగ్ క్లబ్ ఉంది, అట్లనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లబ్ ఉంది, సైబర్ సెక్యూరిటీ క్లబ్ ఉంది, మ్యాథమెటిక్స్ క్లబ్ ఉంది. ఇవన్నీ మన ఎమోషనల్ కోషెంట్కి వచ్చేసాము. ఇంకా మీరు అన్నట్టు ఫన్ కోషెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు ఈ ఓపెన్ ఆడిటోరియంలో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఏమో విబ్జారు వైబ్స్ అని ఒక మ్యూజికల్ నైట్ ఒకటి పెడతాము, కాలేజ్ డే జరుగుతుంది. ఇంకా అది కాకుండా ఎవ్రీ ట్రెడిషనల్ డే వి సెలబ్రేట్, ట్రెడిషనల్ డే అని సెలబ్రేట్ చేస్తాము. అంటే సంక్రాంతి ఉందనుకోండి, సంక్రాంతికి పొంగల్ కాన్సెప్ట్తో ఎంజాయ్ చేస్తారు. ఓకే. మళ్ళీ అట్లనే దాండియా పెడతారు, ముగ్గులు పెడతారు, కైట్స్ పెడతారు. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఏ ఫెస్టివల్ని కూడా మిస్ చేయకుండా సెలబ్రేట్ చేస్తాం ఇక్కడ. ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాం. అది కాకుండా వేరియస్ క్లబ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మాది ఫోటోగ్రఫీ క్లబ్ ఉన్నది, డోపీ అని చెప్పేసి. అది చాలా పాపులర్ అన్నట్టు, అది వెరీ పాపులర్. దాంతో ఆంటర్ప్రినర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఫోటోగ్రఫీ క్లబ్లో చేరి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్తో చేసి ఆంటర్ప్రినర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు దానికి. సో వివిధ క్లబ్స్ ఉన్నాయండి. ఇంకా ఇప్పుడు సింగింగ్, డాన్సింగ్, దెన్ ఆర్ట్స్, ఇంగ్లీషు, ఇక రకరకాలు. ఇంకా మీరు ఎన్విరాన్మెంటల్, కొందరు ఎన్విరాన్మెంటల్ కాన్షియస్ బాగుంటారు, వాళ్ళు ఉన్నారు. తర్వాత కొందరు సొసైటీకి ఏదైనా చెయ్యాలనే వాళ్ళు ఉన్నారు. అది మీరు ఆశ్చర్యపోతారు. అట్లా చాలామంది రకరకాల ప్రోగ్రామ్స్ బయట అవుతుంటే దే గో అండ్ డూ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ దే. ఓకే. సో అటువంటి సోషల్ సర్వీస్ చేసే క్లబ్స్ ఉన్నాయి. సో రెండు ఉన్నాయండి. ఇటు ఫెస్ట్ కూడా అన్ని ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్ స్కేల్లో చేస్తాం ఫెస్ట్, వెరీ గ్రాండ్ స్కేల్లో చేస్తాం ఫెస్ట్ కూడా. సో అన్నీ ఉన్నాయండి క్లబ్స్, రకరకాల క్లబ్స్ ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ ఉంటాయి క్లబ్స్లో. సో దే ఎంజాయ్ అండి స్టూడెంట్స్, దే చిల్ అవుట్. కానీ మా కాలేజ్ ఇస్ నోన్ ఫర్ డిసిప్లిన్. అది వేరే. హాస్టల్ సార్ చాలా దూరంగా ఉంది మీ సిటీకి, మరి హాస్టల్ ఉందా అసలు? ఇప్పుడు కడుతున్నామండి ఈ బ్లాక్ వెనుక. ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నాం. జూన్ 15th నుంచి హాస్టల్ స్టార్ట్ చేస్తున్నాం. గర్ల్స్ బాయ్స్ సెపరేట్ 8 storied హాస్టల్ కట్టామండి. 8 storied హాస్టల్ ఈ ఇయర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇయర్ అందుబాటులో ఉంటుందండి హాస్టల్. కొంచెం 1-2 months అడిట్ అయినా కూడా. అట్లే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా మనకు 40 buses ఉన్నాయి సిటీ నుంచి. అన్ని ఏరియాస్ నుంచి ఉన్నాయండి. పీపుల్ కమ్ ఫ్రమ్ కూకట్పల్లి, బాలానగర్ నుంచి కూడా వస్తారు, ఇటు మేదీపట్నం నుంచి వస్తారు, దిల్సుఖ్ నగర్ నుంచి వస్తారు. రింగ్ రోడ్ అంతా 2 kilometers ఉంటుందండి ఇక్కడికి? అంతే, 2 kilometers ఉంటుంది. ఓకే.
సో యాక్చువల్లీ 200 మీటర్స్ ట్రాక్, ఎస్ 200 మీటర్స్ ట్రాక్. బట్ ఇది చాలా వెరీ కాస్ట్లీ అనుకుంటా, నాకు తెలిసింది దీన్ని చూసినంత వరకు నార్మల్గా లేదు, ఏదో ఒలింపియా ట్రాక్ లాగా ఉంది. నిజంగానే ఆ స్టాండర్డ్స్ తో చేసాము. సరే కాస్ట్ వదిలిపెట్టండి, కాస్ట్ ఎక్కువనే అయింది కానీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలండి. చాలా మంది స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్ ఉంటారు స్టూడెంట్స్, సో వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఈ అథ్లెటిక్ ట్రాక్ ఒకటి, ఈ ఫుట్బాల్ కోర్ట్ ఒకటి తయారు చేస్తాం. స్టాండర్డ్ డైమెన్షన్స్, స్టాండర్డ్ మెటీరియల్స్ కూడా వాడాము. అట్లనే అక్కడ మీరు చూస్తే ఈ వాలీబాల్ కోర్ట్స్ ఇటు ఉన్నాయి, బాస్కెట్ బాల్ కోర్ట్ ఇక్కడ ఉందండి. ఇటు వెనుకంతా బాస్కెట్ బాల్, తర్వాత ఈ కబడ్డీ, ఖోఖో ఇవన్నీ ఇటు పెట్టాము. హాస్టల్ పక్కన కూడా కోర్ట్స్, అక్కడ కూడా సెపరేట్ కోర్ట్స్ ఉన్నాయండి. అక్కడ కూడా సెపరేట్, సో అటు పెట్టాము. తర్వాత ఇంకా ఇండోర్ గేమ్స్ అన్ని కింద ఒక ఫ్లోర్లో మొత్తం ఇండోర్ కూడా ఉన్నాయి. ఎస్. సార్ యాక్చువల్గా ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ ఏంటంటే ఏ కాలేజ్ చూసినా కొద్దిగా స్టాండర్డ్ ఉన్న కాలేజెస్, నేను కూడా ఆ మాటకు వస్తే యూనివర్సిటీస్ అయిపోతాయి. బహుశా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కమిషన్ కూడా వాళ్ళు ఇంజనీరింగ్ అంటే ఏదైనా కూడా యూనివర్సిటీస్ ఎక్కువ పెట్టుకోవాలి, ఒక అటానమస్ ఉండకూడదు, అంటే మీకు అఫిలియేషన్ ఉండకూడదు, యూనివర్సిటీస్ కావాలనేది వాళ్ళ పాలసీ ఉన్నట్టు నేను కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చదివాను. సో మీరేమన్నా యూనివర్సిటీ కావడం కానీ ఇంకా దీన్ని ఇంకెట్లా విస్తరించాలి అనే దాని మీద మీకు ఏమైనా విజన్ ఏంటండి? ఆల్రెడీ మేము డీమ్ టు బి యూనివర్సిటీ కింద అప్లై చేసామండి అప్లికేషన్. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వీఆర్ హోపింగ్ టు బికమ్ ఏ డీమ్ టు బి యూనివర్సిటీ. మీరు అన్నట్టు మనం ఓన్ యూనివర్సిటీ అయితే లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫ్యూచరిస్టిక్ ప్లాన్ అది. సో న్యాచురల్ ఎన్ఈపిలో ఉన్నవి చాలా వరకు ఇంప్లిమెంట్ చేయాలని నా ఐడియా. మీరు చూడండి, ఇప్పుడు ఫారెన్ యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్ చదువుతూ మ్యూజిక్ కోర్స్ నేర్చుకుంటాడని లేదా ఆర్ట్స్ కోర్స్ నేర్చుకుంటాడని వింటుంటాము. సో మన దగ్గర కూడా ఎందుకు ఉండకూడదు? మనం ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అయినంత మాత్రంలో వాళ్ళకి ఎటువంటి అభిరుచులు ఉండవని కానీ ఎటువంటి ఇంట్రెస్ట్లు ఉండవని ఎందుకు అనుకోవాలి? సంబడి కుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సే ఆర్ట్స్, లేదంటే హిస్టరీ మీద ఉండొచ్చు, ఆంథ్రోపాలజీ మీద ఉండొచ్చు, అట్లా కాకుండా అట్లా ఉండొచ్చు. సో వాళ్ళను ఆ కోర్సెస్ మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ చేసేటట్టు వీలు కల్పించడం ఒకటి. తర్వాత మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అండి. ఇప్పుడు బలవంతంగా మన ఇంజనీరింగ్లో కొందరు స్టూడెంట్స్ పేరెంట్స్ జాయిన్ చేస్తారు, వాటికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఓ 3 years తర్వాత వాళ్ళు డిస్కంటిన్యూ చేసి వాళ్ళకు ఒక ఏదో డిప్లొమానో ఏదో ఇచ్చి పంపించినట్టుగా చేయడము, ఇదొకటి. సో ఇట్లా ఎన్ఈపిలో చాలా పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు చూస్తే సపోజ్ ఫైనాన్స్ ఉందనుకోండి, చాలామంది ఇంజనీరింగ్ చదువుతారు కానీ మీరు బేసిక్ స్టాక్స్ మీద, స్టాక్ మార్కెట్ మీద, ఇన్వెస్ట్మెంట్ మీద, బ్యాంకింగ్ మీద, ఇన్సూరెన్స్ మీద మాట్లాడమంటే మాట్లాడలేదు. సో మనం ఎంత ఆప్షనల్ కోర్సెస్ పెట్టినా కానీ మనకి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండదు యూనివర్సిటీలో. మనం ఎప్పుడైతే మన ఆటోనమస్ కాలేజ్ ఒక యూనివర్సిటీ పరిధిలో ఉంటే మనం, అదే మన సొంతంగా యూనివర్సిటీ అయితే ఇటువంటివన్నీ చేయొచ్చు. మనం ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేయొచ్చండి మేము యూనివర్సిటీ? నెక్స్ట్ ఇయర్ అనే హోప్ఫుల్లీ. నెక్స్ట్ ఆల్రెడీ అటానమస్ కదా అది? ఆల్రెడీ అటానమస్. మీకు అక్రిడిటేషన్ ఏమున్నాయండి? అక్రిడిటేషన్స్ అన్నీ ఉన్నాయండి. మేము 7 years కాగానే ఎన్బిఏ అక్రిడిటేషన్ వచ్చింది, అవి 4 cycles అయిపోయినాయి. దెన్ తర్వాత నాక్ అయిపోయింది, 2 cycles అయిపోయింది. నాక్ కూడా వీఆర్ మా గ్రేడింగ్ వైజ్ వీఆర్ ద సెకండ్ బెస్ట్ ఇన్ తెలంగాణ. నాక్ గ్రేడింగ్ వైజ్ ఫస్ట్ ఏంటండి? ఫస్ట్ ఐ డోంట్ రిమెంబర్, బట్ మేమైతే సెకండ్ బెస్ట్ ఇన్ తెలంగాణ. ఓకే, ఆ సిస్టంలో, ఆ గ్రేడింగ్లో. ఓకే. సో అట్లనే ఇంకా యూజీసీ అటానమస్ అయ్యాము. తర్వాత వీఆర్ రికగ్నైజ్డ్ యాజ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఢిల్లీ. ఓకే. సో ఇటువంటి లారెల్స్ చాలా అచీవ్ అయ్యాము. లాస్ట్ ఇయర్ రాలేదు, అంతకుముందు ఇయర్ NIRF ర్యాంక్ కూడా వచ్చిందండి. లాస్ట్ ఇయర్ వి మిస్డ్ అవుట్ బికాస్ దే గేవ్ ఓన్లీ 200 ర్యాంక్స్. వి మిస్డ్ అవుట్ అండి. ఓకే అండి, ధన్యవాద్. మీరు అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారు, టైం ఇచ్చారు, చాలా బిజీ షెడ్యూల్లో ఉండి కూడా. మిత్రులారా, ఒక్కటే రిక్వెస్ట్ SBR టాక్స్ నుంచి, మీరు ఎంసెట్ వెబ్ ఆప్స్ పెట్టుకునే ముందు మీరు గీతాంజలిని తప్పకుండా ఒక్కసారి విజిట్ చేసే పెట్టుకోండి. మీరు ఒక డ్యూటీలా పెట్టుకోండి. మీకు ఏమో టాప్ ర్యాంక్ ఉండొచ్చు, దూరం ర్యాంక్ ఉండొచ్చు, మధ్యస్థాయి ర్యాంక్ ఉండొచ్చు. ఒకసారి విజిట్ చేసి ఒకసారి దీనికి సంబంధించిన కన్సల్ట్ పీపుల్తో మాట్లాడడానికి వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. నేను దీని నెంబర్ ఎంత నేను ఇవ్వను, మీరు ఒకసారి చూసి మీరు తెలుసుకుంటే ఇది ఎంత అద్భుతమైన కాలేజో మీకు తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్గా మీకు ఒక అద్భుతమైన ఫ్యూచర్ ఇస్తుందని చెప్పిన సాధికారంగా చెప్పవచ్చు. ఎందుకంటే అనేక సార్లు ఇక్కడికి వచ్చాను, అనేక మందితో మాట్లాడాను, స్టూడెంట్స్ తోటి, పేరెంట్స్ తోటి, ఫ్యాకల్టీ తోటి, ప్రిన్సిపాల్ తోటి. కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ స్టూడెంట్స్ అందరికీ ధన్యవాద్. భారత్ మాతాకి జై.